మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు తురిమిన సొరకాయతో చెక్కలు చేస్తున్నాను. అది ఎలా చేస్తున్నానంటే, ముందుగా సొరకాయని తురిమి పెట్టుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్, కొంచెం నువ్వులు వేసుకుందాము. అలాగే జీలకర్ర, తగినంత జీలకర్ర వేసుకుందాము. అలాగే సాల్ట్ వేసుకుందాము, తగినంత సాల్ట్. నేను సొరకాయ సగం ముక్క తీసుకున్నాను. ఇది మొత్తం బాగా కలిపేసుకుందాము. తర్వాత దీనిలో తగినంత బియ్యం పిండి వేసి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో తగినంత పచ్చిపప్పు వేసుకుందాం. బియ్యం పిండి కలిపేలోపు ఆయిల్ పెట్టుకుని కళాయిలో ఆయిల్ పెట్టుకుందాం. వేడయ్యేలోపు బియ్యం పిండి కలిపేసుకుందాం. బియ్యం పిండి ఒక 2 స్పూన్లు వేసాను, అంటే తడి ఇంకే వరకు సరిపోతుంది. ఒక గ్లాస్ బియ్యం పిండి పడుతుందేమో అంతే. బియ్యం పిండి వేసి కలుపుకుందాం. ఇలా ముద్దకి వచ్చేలాగా కలుపుకుందాము. కొంచెం జొన్న పిండి వేస్తున్నాం. బియ్యం పిండి ఎక్కువ, జొన్న పిండి తక్కువ వేసి కలిపేసాను. ఆయిల్ వేడెక్కింది, వేసేద్దాం. కొంచెం మందంగానే వస్తాయి, వేసేద్దాం. ఈ విధంగా విధంగా వేసేసి ఎర్రగా వేగే వరకు, ఇలా ఎర్రగా వేగే వరకు ఉంచేసి తీసేస్తే సొరకాయ చెక్కలు రెడీ. బాగా వేగిన తర్వాత సొరకాయ చెక్కలు రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. వెయిట్ లాస్కి మంచిది. సొరకాయ చాలా టేస్ట్గా కూడా ఉంటాయి ఈ చెక్కలు. ఓకే, థ్యాంక్ యూ. కొలతలేమి లేదండి, కొలతలేమి లేదు. అవి సుమారుగా సొరకాయలో వచ్చే నీరుని బట్టి మీరు బియ్యం పిండి, జొన్న పిండి వేసుకోవడమే. బియ్యం పిండి ఎక్కువ, జొన్న పిండి తక్కువ, అంతే. దానిలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర, అలాగే నువ్వులు, సొరకాయ తురుము వేసుకొని చేస్తాము. తగినంత సాల్ట్. ఓకే, థ్యాంక్ యూ.